ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? అందరూ చేస్తున్నారు కదా అని మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారా? అయితే పొరపాటు పడకండి. మొదట ఈ నిజాలు తెలుసుకోండి. నమస్కారం, నేను మీ డాక్టర్ కృపా బజాజ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ ఒమేగా హాస్పిటల్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన మార్గం కావచ్చు, కానీ ఇది అందరికీ సెట్ అవుతుందా అంటే సమాధానం కాదు. ఇది ప్రతి ఒక్కరి శరీరానికి సరిపోదు. ముఖ్యంగా అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు, టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలకు ఇది అస్సలు మంచిది కాదు. మీరు ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాక అతిగా అలసటగా అనిపించటం, కళ్ళు తిరగటం, హార్మోన్ల అసమతుల్యత లేదా నిద్రలేమి సమస్యలు ఎదురవుతున్నాయా అంటే మీ శరీరం మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. మీ శరీరం పట్ల మీరు వినయంగా ఉండాలి, బలవంతంగా కాదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం గడియారం చూసుకోవడం కాదు, మీరు తినే ఆహారం క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. 16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల్లో జంక్ ఫుడ్ తింటే ప్రయోజనం ఏమీ ఉండదు. బదులుగా పోషక విలువైన ఆహారం, మంచి ప్రోటీన్ మరియు సరైన హైడ్రేషన్ చాలా అవసరం. ఏ డైట్ ప్లాన్ అయినా సరే మీ డాక్టర్ని సంప్రదించి మీ బాడీ టైప్ ఏంటో తెలుసుకోవడం చాలా ఉత్తమం.